సార్ డయాబెటీస్ వాళ్ళైనా సరే నార్మల్ వాళ్ళైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తారు. తినొచ్చు అంటారా బయట నాన్ వెజ్ ఇవి? ఎస్ మా, ఇప్పుడు డయాబెటీస్ ఉందా లేదా అన్నది కాదు. నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు బయట వెళ్ళినప్పుడు ఎక్కువగా నాన్ వెజ్ ఐటమ్స్ ఆర్డర్ చేస్తారనమాట. అక్కడ షుగర్ ఉన్న వారు కూడా ఉండొచ్చు. సో నాన్ వెజ్ ఐటమ్తో ఇబ్బంది ఏం లేదు. నాన్ వెజ్ పీసులతో షుగర్ లెవెల్స్ పెరగవు, కానీ గ్రేవీతో ప్రాబ్లం అనమాట. ఇంట్లో వండుకున్నప్పుడు అది పల్చగా పులుసు ఉంటుంది కాబట్టి షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఫ్లక్చువేట్ కావు. బట్ బయట తిన్నప్పుడు ఆ గ్రేవీ బాగా రావాలని చెప్పేసి అందులో కలుపుతున్న ఐటమ్స్ ఏదైతే ఉంటాయో వాటి వల్ల మనకి షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంటుంది. నాన్ వెజ్ అనేది ముఖ్యంగా మనకు ప్రోటీన్ మంచి ఫుడ్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రోజుకి కనీసం 30 నుంచి 50-60 గ్రామ్స్ ప్రోటీన్ అవసరం. అంటే కిలోగ్రామ్కి 1 గ్రామ్ ప్రోటీన్ అవసరం పర్ డే. సో ప్రోటీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బట్ మసాలాలు గ్రేవీలతో గ్యాస్ట్రైటిస్ తెచ్చుకోకుండా ఆరోగ్యంగా ఉండటం కూడా ఇంపార్టెంట్.